परः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। शुक्लांबरधरं विष्णु शशिवर्णौ चतुर्भुजौ प्रसन्नवदनौ ध्यायेत् सर्वविघ्नोपशान्तये। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामो श्रीरामो भूयो भूयो नमाम्यहम्। हनुमानञ्जनासूनुः वायुपुत्रो महाबलः रामेष्टः फल्गुणशकः पिङ्गाक्षो अमितविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवश्च दर्पः। द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठे नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयो नास्ति सर्वत्र विजयी भवेत्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनौ मारुतिं नमत राक्षसान्तकम्। श्री हनुमान गुरुदेवुलो नायन पलिकिన సీతారామ కథ దే పలికిన సీతారామ కథ. ఎప్పుడైతే ఒక అడుగు ముందుకు వేశాడో తల్లికి మళ్ళీ అనుమానం కలుగుతోంది. వచ్చినటువంటి వాడు ఎవరో తెలియదు, ఇంకా తాను పరిచయం చేసుకోలేదు. రాముడి యొక్క దూత అని చెప్పాడు, రామకథను పాడాడు. ఇతన్ని నమ్మచ్చా? రావణాసుడు కూడా గతంలో ఇలాగే నమ్మించి మోసగించి అపహరించి తీసుకొచ్చాడు. మళ్ళీ ఆయనే మారువేషంలో వచ్చి నన్ను మోసగిస్తున్నాడా అని భయంతో వణిగిపోతోంది, అనుమానంతో చూస్తోంది. ఏ రకంగా మారుతి అంతగా ముందుకు జరిగెను, జానకి అంతగా అనుమానించెను. మారుతి అంతగా ముందుకు జరిగెను, జానకి అంతగా అనుమానించెను. రావణాసురుడే ఈ వానరుడని కామరూపుడై వచ్చియుండునని. రావణాసురుడే ఈ వానరుడని కామరూపుడై వచ్చియుండునని. ఆశ్రమమున ఒంటిగనున్న తనను వల్చిల్చిన సన్యాసి తడని. ఆశ్రమమున ఒంటిగనున్న తనను వల్చిల్చిన సన్యాసి తడని. తలవాల్చుకొని భయకంపితయై, తలవాల్చుకొని భయకంపితయై
కటిక నేలపై జానకి తూలే. హే రామా, హే లక్ష్మణ అని అనుమానంతో నేల మీద ఒరిగిపోయింది. వెంటనే హనుమంతుల వారు గుర్తించారు, ఏదో పొరపాటు జరిగింది, నన్ను అనుమానంగా చూస్తోంది, ఇంకా ఆలసించకుండా నన్ను నేను పరిచయం చేసుకోవాలని. ఆ పరిచయం కూడా ఎంత గొప్పగా చేసుకుంటున్నాడు, నేను హనుమంతుడని చెప్పుకోలే. తల్లి ఎంత గొప్పగా జనక మహారాజు ప్రియపుత్రికను, దశరథ మహారాజు పెద్ద కోడను, శ్రీరామచంద్రుడు యొక్క అర్ధాంగిని ఎంత గొప్పగా పరిచయం చేసుకుందో, హనుమంతుల వారు కూడా అంత గొప్పగా పరిచయం చేసుకుంటున్నారు. ఎంత గొప్పగా పరిచయం చేసుకున్నారంటే, తల్లి నీవిటు శోకింపకుము, చూతువుగా రావణు పాప ఫలము. తల్లి నీవిటు శోకింపకుము, చూతువుగా రావణు పాప ఫలము. శ్రీ రఘురాముని అగ్నిబాణముల చూతువుగా రావణు దుర్మరణము. శ్రీ రఘురాముని అగ్నిబాణముల చూతువుగా రావణు దుర్మరణము. మును ముందుగని జడ తెలియగా వచ్చినాడను రాముని బంధుగా. మును ముందుగని జడ తెలియగా వచ్చినాడను రాముని బంధుగా అని హనుమంతుడు సీతతో పలికే. అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చాతన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. ఏ పలికద సీతారామ కథ. వానర రాజు సుగ్రీవుని మంత్రిని నన్ను బిలుతురు హనుమంతుడని. వానర రాజు సుగ్రీవుని మంత్రిని నన్ను బిలుతురు హనుమంతుడని. రామ సుగ్రీవులు మిత్రులైనారు, నీ జాడ తెలియా వేచి ఉన్నారు. రామ సుగ్రీవులు మిత్రులైనారు, నీ జాడ తెలియా వేచి ఉన్నారు. రామ లక్ష్మణులు వానర రాజుతో లంక చేరదరు వానర కోటితో. రామ లక్ష్మణులు వానర రాజుతో లంక చేరదరు వానర కోటితో. అని హనుమంతుడు సీతతో పలికే. అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చాతన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. ఏ పలికద సీతారామ కథ. ఓహో, ఇతని పేరు హనుమంతుడా, సుగ్రీవుడి యొక్క మంత్ర, రాముడి యొక్క దూత. బాగుంది బాగుంది. ఇతని హావభావాలు, ముఖవర్చస్సు, మాట తీరు, విధానము, ప్రదర్శించేటటువంటి ఈ వ్యవహారము ఎంతో భక్తితో వినమ్రతతో అమ్మా 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 అని పలకరిస్తున్నాడు. ఇతన్ని చూస్తుంటే అనుమానించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక్క అడుగు ముందుకు వేసేటోడు గతంలో జరిగిన ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇతను నిజంగా రాముడి యొక్క దూత హనుమంతుడైనా, లేకపోతే రావణాసుడే మారువేషంలో వచ్చి మళ్ళీ నన్ను మోసగిస్తున్నాడా, నిజానిజాలు తెలుసుకోవాలని హనుమంతుల వారిని ఒక గొప్ప ప్రశ్న వేసింది. ఆహా హనుమ, ఎంత గొప్పగా రామకథను పాడి నా ప్రాణాలు రక్షించావయ్యా. నా రాముడు ఎలా ఉన్నాడో కూడా నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తానని ఆ తల్లి హనుమంతుల వారిని నా రాముడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడని ప్రశ్న వేస్తే, ఆ ప్రశ్న వేసిన దానికి ఎంత గొప్పగా సమాధానం చెప్పాడో ఆ వర్ణంలో ఆ రాముని దర్శించి బొటబొట కన్నీళ్లు కార్చింది. మనసు విప్పి హనుమంతుల వారితో మాట్లాడుతుంది, రామ దర్శనాన్ని పొందబోతోంది. తల్లికి ఎన్నెన్నో సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలన్నీ తీర్చుకోవడానికి నా రాముడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు. రాముణ్ణి వర్ణించేవాడు అబద్ధం ఆడలేడు, దొరికిపోతాడు. అసలు అబద్ధం మాట్లాడలేడు, ఎక్కడో ఒక చోట దొరికిపోతాడు. అందుకని నా రాముడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఏ రకంగా ఉన్నాడంటే, అడిగినది తల్లి, చెప్పేది హనుమంతుల వారు. ఇద్దరికీ రాముడు అంటే
ప్రాణ సమానుడు ఎంత గొప్పగా భక్తితోటి ఆర్తితోటి ఉన్నది ఉన్నట్లు ఎంత గొప్పగా చెప్పాడో అది తెలుసుకుందాం. ఇంకా ఆ తల్లి హనుమంతుల వారిని అడుగుతోంది, ఏమడుగుతుందో తెలుసుకుందాం. ఓ హనుమంత హాయి బందితిని దీపలికిన శ్రీరామ కథ విని. ఓ హనుమంత హాయి బందితిని దీపలికిన శ్రీరామ కథ విని. రామ లక్ష్మణుల ఎట్లెరిగితివి, రూపురేఖలను ఎట్లుగాంచితివి. రామ లక్ష్మణుల ఎట్లెరిగితివి, రూపురేఖలను ఎట్లుగాంచితివి. వారి మాటలను ఎట్లు వింటివి, వారి గుణములను ఎట్లు తెలిసితివి. వారి మాటలను ఎట్లు వింటివి, వారి గుణములను ఎట్లు తెలిసితివి. అని పల్కె సీత హనుమంతునితో, అని పల్కె సీత హనుమంతునితో. రామ కథను కీర్తించిన వానితో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఎప్పుడైతే ఆ తల్లి, ఆహా హనుమ ఎంత గొప్పగా రామకథను పాడి నా ప్రాణాలు రక్షించావయ్యా, ధన్యురాలి ధన్యురాలి. నా రాముడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఏ రకంగా ఉన్నాడు. తల్లికి ఎన్నెన్ని సందేహాలంటే అయోధ్యలో ఉన్న రాముడిని చూసింది, అరణ్యాల్లో తనతో ఉన్న రాముడిని చూసింది. తన దూరం అయిన తర్వాత నా రాముడు పరిస్థితి ఎలా ఉన్నది తెలుసుకోవాలని. రామచంద్రుడు ఎట్లా అంటే స్థితప్రజ్ఞుడు, ఎలా ఉన్నా ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా అలాగే అదే రూపంలో ఉంటాడు. హావభావాలు ఎక్కడ కనపడం, అన్నిటినీ జయించినటువంటి వాడు కనుక నేను పోయినా కూడా కాలంలో పోతూ ఉంటాయి కదా, ఈవిడ కూడా పోయిందని అలాగ నన్ను వదిలిపెట్టాడా, లేకపోతే నా మీద ప్రేమ ఉన్నదా? నిజంగా నా మీద ప్రేమ ఉంటే నేను నా రాముడి దగ్గరకు చేరగలుగుతాను, లేకపోతే కాలక్రమంలో అన్నీ కలిసి వస్తాయి, కలిసి పోతూ ఉంటాయి, దూరం అవుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఇవన్నీ కాలంలో వచ్చేటటువంటి మాయలే కదా అన్నట్టు ఆ రాముడు నన్ను కూడా అలాగే చూస్తుంటే నా దారి నేను చూసుకోవాలి. ఎన్నెన్నో సందేహాలు. హనుమంతుల వారు చెప్పేటటువంటి సమాధానం మీదే నా భవిష్యత్తు ఆధారపడి ఉంది. అంత దూరంగా ఆలోచించింది, మామూలుగా కాదు. అడగటంలో సీరియస్నెస్, సింపుల్నెస్ రెండు గమనిస్తోంది తల్లి. రాముడు ఎలా ఉన్నాడు, సీరియస్గా ఉన్నాడా, సింపుల్గా ఉన్నాడా, ఏ రకంగా ఉన్నాడు, అవన్నీ అడిగితే హనుమంతుల వారు మామూలుగా ఉంటాడా, ఎంత గొప్పగా చెప్పాడమ్మా. ఆ శ్రీరామచంద్రుడు ధర్మాత్ముడమ్మా, సూర్య తేజస్సుతో వెలిగిపోయేవాడు, చంద్రబింబం లాంటి అందగాడు. నడిస్తే ధర్మమే నడుస్తుందా? అట్లాంటి ఆ రామచంద్రుడు గుణకీర్తిని చేశాడు. వ్యవహారంలో ఎలా ఉంటాడు, ఆలోచనలు ఎలా ఉంటాడు, క్షమాగుణంలో ఎలా ఉంటాడు, ధైర్యవంతుడు, వీర్యవంతుడు, గుణవంతుడు, సద్గుణవంతుడు. ఎంత వెతికినా ఒక అవలక్షణం కూడా కనపడదు కదమ్మా. అటువంటి మర్యాద పురుషోత్తముడైనటువంటి శ్రీరామచంద్రుని వర్ణిస్తూ ఆయన గుణకీర్తిని చేసిన తర్వాత తన తమ్ముడైనటువంటి లక్ష్మణుడి గురించి కూడా చెప్పి తర్వాత వాలి సుగ్రీవుల గురించి కూడా చెప్తున్నాడు. అంతేకాకుండా ఆ మాటల సందర్భంలో రాముడు గురించి చెప్తూ తమరు దూరమైన తర్వాత ఎలా ఉన్నాడో అది కూడా వర్ణించేటప్పటికి ఆ తల్లి విని తల్లడిల్లిపోయింది, తట్టుకోలేకపోయింది. ఏ రకంగా అనుమానించిందో ఆ అనుమానం అంతా తొలగింది. రామా, నిన్న నేను అనుమానించింది, నిన్న నేను అవమానించింది, ఎంత పొరపాటు జరిగింది రామా అని బొట్ట కన్నీళ్లు కార్చింది. శ్రీరామచంద్రుడు యొక్క గుణకీర్తిని ఎంత గొప్పగా వర్ణించాడో తెలుసుకుందాం. ఎక్కడి నుంచి మొదలు పెట్టాడంటే, సర్వజీవన సంప్రీతి పాత్రుడు, కమల నేత్రుడు, దయాసాంద్రుడు. సర్వజీవన సంప్రీతి పాత్రుడు, కమల నేత్రుడు, దయాసాంద్రుడు. బుద్ధియందు బృహస్పతి సముడు, కీర్తియందు దేవేంద్రుని సముడు. బుద్ధియందు బృహస్పతి సముడు, కీర్తియందు దేవేంద్రుని
క్షమాగుణమున పృథివీ సముడు సూర్యతేజుడు శ్రీ రఘురాముడు. క్షమాగుణమున పృథివీ సముడు సూర్యతేజుడు శ్రీ రఘురాముడు. అని హనుమంతుడు సీతతో పలికే, అని హనుమంతుడు సీతతో పలికే, అంజలి ఘటించి చంతన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవునాయక పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. వేదసారముల గ్రోలినవాడు ధనుర్ధరులలో అగ్రగణ్యుడు. వేదసారముల గ్రోలినవాడు ధనుర్ధరులలో అగ్రగణ్యుడు. 8 అడుగుల దీర్ఘకాయుడు హరిభయంకరుడు ఆశ్రిత పాలుడు. 8 అడుగుల దీర్ఘకాయుడు హరిభయంకరుడు ఆశ్రిత పాలుడు. చతుర్వర్ణ సంరక్షణ దక్షుడు సదాచార సంపన్నుడు రాముడు. చతుర్వర్ణ సంరక్షణ దక్షుడు సదాచార సంపన్నుడు రాముడు. అని హనుమంతుడు సీతతో పలికే, అని హనుమంతుడు సీతతో పలికే, అంజలి ఘటించి చంతన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవునాయక పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. చతుర్వేదములు తెలిసిన వాడని అంగుష్టమూల రేఖలు తెల్పెడు. చతుర్వేదములు తెలిసిన వాడని అంగుష్టమూల రేఖలు తెల్పెడు. దీర్ఘాయుష్యము కలిగిన వాడని ముఖపాదహస్త రేఖలు తెల్పెడు. దీర్ఘాయుష్యము కలిగిన వాడని ముఖపాదహస్త రేఖలు తెల్పెడు. పురుషోత్తముడని మహాత్ముడని శ్రీరాముని రూపు రేఖలు తెల్పెడు. పురుషోత్తముడని మహాత్ముడని శ్రీరాముని రూపు రేఖలు తెల్పెడు. అని హనుమంతుడు సీతతో పలికే, అని హనుమంతుడు సీతతో పలికే, అంజలి ఘటించి చంతన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవునాయక పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. కరచరణాది ద్వంద్వాంగములు 14 జతలు సమములుగా గల. కరచరణాది ద్వంద్వాంగములు 14 జతలు సమములుగా గల. నాసిక కర్ణ నయనాదులు అష్టాంగములు దిగ్గములుగా గల. నాసిక కర్ణ నయనాదులు అష్టాంగములు దీర్ఘములుగా గల. శ్రీవత్సాంకిత విశాల వక్షుడు శ్యామ సుందరుడు శ్రీ రఘురాముడు. శ్రీవత్సాంకిత విశాల వక్షుడు శ్యామ సుందరుడు శ్రీ రఘురాముడు. అని హనుమంతుడు సీతతో పలికే, అని హనుమంతుడు సీతతో పలికే, అంజలి ఘటించి చంతన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవునాయక పలికిన సీతారామ కథ, నే పలికిన సీతారామ కథ.
సమదీర్ఘములగు కేశములు గల శిరోభాగమున మూడు సుడులు గల సమదీర్ఘములగు కేశములు గల శిరోభాగమున మూడు సుడులు గల సింహశార్దూల వృషభేంద్రుల వలె హొయలు వీరగడలు నడకలు గల సింహశార్దూల వృషభేంద్రుల వలె హొయలు మీరగడలు నడకలు గల అలకలాడు అందాల మోము గల అరవిందాక్షుడు శ్రీరఘురాముడు అలకలాడు అందాల మోము గల అరవిందాక్షుడు శ్రీరఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమాను గురు నాయక పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ కనుకొల కులలో ఎరుపు జీరగల విశాలమైన కనుదోయగల కనుకొల కులలో ఎరుపు జీరగల విశాలమైన కనుదోయగల శంఖము వంటి కంఠసీమ గల గంభీరమైన కంఠధ్వని గల శంఖము వంటి కంఠసీమ గల గంభీరమైన కంఠధ్వని గల సురుచిర కనక పోలములు గల ఆజానుబాహుడు శ్రీరఘురాముడు సురుచిర కనక పోలములు గల ఆజానుబాహుడు శ్రీరఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమాను గురు నాయక పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ సత్యధర్మముల సంరక్షకుడు సర్వలోకముల శ్రేయస్కాముడు సత్యధర్మముల సంరక్షకుడు సర్వలోకముల శ్రేయస్కాముడు ధర్మనిరతి వర్ధిల్లు శీలుడు ధర్మమరసి వర్ధిల్లు శీలుడు ధర్మనిరతి వర్ధిల్లు శీలుడు ధర్మమరసి వర్ధిల్లు శీలుడు కీర్తి ప్రతాప సంపన్న సద్గుణుడు పురుషోత్తముడు శ్రీరఘురాముడు కీర్తి ప్రతాప సంపన్న సద్గుణుడు పురుషోత్తముడు శ్రీరఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమాను గురు నాయక పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ సత్యధర్మముల సంరక్షకుడు సర్వలోకముల శ్రేయస్కాముడు ధర్మ నిరతి వర్ధిల్లుశీలుడు ధర్మమరసి వర్ధిల్లుశీలుడమ్మా శ్రీరామచంద్ర అన్ని గుణాలు చెప్పాడు ఆయన ఇలా ఉంటాడు ఇంత పొడుగుంటాడు ఇంత లావు ఉంటాడు ఇట్లాంటి చక్కటి కళ్ళు ముక్కు నోరు పళ్ళు పెదాలు తర్వాత జుట్టు ఇంత చక్కగా ఉంటుంది తల మీద 3 సుడులు ఉంటాయి నడిస్తే ధర్మమూర్తి చాలా గంభీరంగా ఉంటాడు ఆయన కంఠం శంఖంలాగా కంగుమని మోగుతూ ఉంటుంది చూసే కొద్దీ చూడాలని ఉంటే ఎన్నెన్నో చెప్పాడు ఎన్ని చెప్పినా చివరికి 2 విషయాల్లో రాముడి యొక్క గొప్పతనాన్ని తేల్చేశాడు ఈ సౌందర్యం అంతా అందరికీ ఉండొచ్చు కానీ రాముడికి ఉండే సౌందర్యం ఎవరికి రాదు ఉండలేదు అసాధ్యం అని ఏం చెప్పాడంటే ధర్మ నిరతి వర్ధిల్లుశీలుడు ధర్మమరసి వర్ధిల్లుశీలుడు సాధారణంగా మనకు ఏదైనా అవసరం ఉందనుకోండి ఒక్కొక్కసారి
పోనీలే అని ఎక్స్క్యూజ్ చేసి వేరే దారుల్లో చూసుకుని పోతాం. పని అయిపోవాలి మనకంతే. ఎలా చేస్తే ఉంది, మన పని అయిపోయిందా లేదా, మనం బాగున్నాం లేదా అనే ఆలోచనలో ధోరణిలో వెళ్ళిపోతాం. అది తప్పైనా సరే యాక్సెప్ట్ చేస్తాం. కానీ శ్రీరామచంద్రుడు అట్లాంటి వాడు కాదు. ధర్మం ఏది చెప్పిందో ఆ ధర్మ ఆచరణలో ఈ పని జరగదు, జరిగితే ప్రమాదంగా ఉంటుంది, అయినా పర్లేదు అదే మార్గంలో వెళ్తాను, అంతేగాని తొందరపడను, తప్పుదారిలో పోను, నా స్వార్థం గురించి నేను ఆలోచించుకోను. ధర్మ మార్గంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ప్రమాదాలు వచ్చినా ఎదిరించి పోరాడతాను తప్ప ఆ ధర్మాన్ని వదిలిపెట్టి నా ప్రయాణం నేను చేయను. ఇదంతా రేపు జరగబోయే కథాగణంలో తెలుసుకుందాం.